హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో మహాశివరాత్రికి సంబంధించి నేను ఒక వీడియో పెట్టా కదండి. ఆ వీడియోకి సంబంధించిన వీడియో ఇదొక వీడియో, ఇంకో వీడియో పెడతాను. ఆ వీడియోని ఎట్టా అయితే ఆదరించారో ఈ రెండు వీడియోలను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈ వీడియోలో ఏంటంటే, మాకు పురుషోత్తపట్నం ఉంది, అక్కడ బాగా ప్రభలు బాగా కడతారు, లక్షల్లో ఖర్చు పెట్టి కడతారని ముందు వీడియోలో చెప్పా కదండి. అవి ఎలా కడతారు, ఏమేమి కడతారు, అసలు ఎలా ఉంటాయి, మా ఏరియాలో ఎలా చేస్తారు, కోటప్పకొండకి తిరణాలకు ముందు రోజు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అక్కడ ఉత్సవంలాగా జరిగిద్దండి. చాలా అంటే చాలా బాగా జరిగిద్ది అనమాట. స్వామివారికి ముందు రోజు అనమాట. అంటే మహాశివరాత్రికి అక్కడ మహాశివరాత్రి రోజు సాయంత్రానికి ప్రభలు చేరాలన్నమాట. అయితే ఆ ముందు రోజు ఇక్కడ పురుషోత్తపట్నం అని ఆ ఊర్లో బాగా చేస్తారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీరు కూడా చూసి తరిస్తారని ఆ ఉద్దేశంతోనే నేను చిన్న చిన్న క్లిప్లు తీసుకొని మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే మా ఏరియాలో ఎలా జరిగిద్ది అనేది నా సబ్స్క్రైబర్లందరికీ తెలియాలి కదండి. మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా మీతోనే నేను పంచుకుంటా కదండి. అలాగే ఏ చిన్న విషయమైనా సరే నేను మీతోనే పంచుకుంటున్నా కదా. ఇంకా అలాగే ఈరోజు కూడా కొంచెంగా మా అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తానండి. ఇంకా ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే పురుషోత్తపట్నం అంటున్నా కదా, అక్కడ ఉంటారనమాట మా అమ్మాయి వాళ్ళు ఉండే హౌస్ అనమాట. ఇది రెంట్కి వెళ్ళండి, రెంట్కే ఉంటున్నారు. అయితే వాళ్ళు ఉండే చిన్న ఇల్లు అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మా అమ్మాయి వాళ్ళు ఉండే ఇల్లు. ఇక ఈ ఇల్లు కూడా ఖాళీ చేస్తారండి. ఖాళీ చేసి ఇక మా ఇంట్లో పైన ఇంటి పని చేపిస్తున్నానని చెప్తున్నా కదా, ఇక అక్కడికి వస్తారనమాట. ఇక కొంచెంగా మా అమ్మాయి వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. ఈ ఇల్లు చూపిస్తున్నాను. చూసిన తర్వాత మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే మీకు మీ ఏరియాలో కూడా ఇలాగే శివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయా, అలాగే ఎలా జరుగుతూ ఉంటాయి మీకు అనేది మన ఫ్రెండ్సే కదండి అందరూ, మీరందరూ కూడాను అది మీకు ఎలా జరుగుతాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మాకైతే ఇలా జరుగుతాయి అన్నమాట. అది కొంచెంగా చూపిస్తున్నాను. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది. అయితే మాకు మిషనరీ ఉంటుందండి. ఆ మిషనరీ ఏంటనేది ఈ వీడియోలో కూడా కొంచెంగా చూపిస్తున్నాను. అది కూడా చూడండి. మా అమ్మాయి నూలు వెలిసిద్ది అనమాట. అంటే మాకు మగ్గాలు ఉండేవి చెప్తా ఉంటాం కదండి అప్పుడప్పుడు వీడియోలో. వాటి కోసం సంబంధించిన మిషన్ అనమాట. ఈ మిషను స్టార్టింగ్లో చూపించా కదా, అది అనమాట. ఇదిగోండి ఈ మిషను నూలు వెలిసే రావటం అనమాట అంటాము మేమైతే. మీలో ఎంతమందికి తెలుసో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇంక రావట్లేదు నాన్న అని చెప్తుంది అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా టోటల్గా అయితే ఇల్లు ఇలా ఉంటుందండి మా అమ్మాయి వాళ్ళు ఉండే హౌసు. మాకు ఎంత 1 కిలోమీటర్న్నర అంతకు మించి ఉండదండి మా ఇంటికి ఇక్కడికి. 1 కిలోమీటర్న్నర వచ్చిద్దేమో అంతే. అయితే మాకు సేలో తిరణాలని కూడా అంటారనమాట. ఇప్పుడు జరిగే ఉత్సవాన్ని సేలో తిరణాలని కూడా అంటారు. ఇంక ఇదిగోండి ఇక మా అమ్మాయి అంట్లో అవన్నీ కడిగి ఇక స్నానం చేయడానికి రెడీ అవుతుంది. ఇక స్నానం చేసిన తర్వాత ఇక సమారాధన కూడా జరిగిద్దండి. ఇంకా సమారాధన చూసుకొని ఇంక మేము కూడా భోంచేస్తామన్నమాట. భోంచేసి ఇంకా ప్రభలై చూసుకుందామని ఇంక బయలుదేరామండి. ఇక మా అమ్మాయి స్నానం చేసిన తర్వాత ఇక రెడీ అయ్యి బయలుదేరాము. ఇంక ఇదిగోండి అసలే ఎంత బాగుంటుందోనండి, కన్నుల పండుగలాగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అయితే అసలు ఫస్ట్ ముందు ఉత్సవం ఇక్కడ జరిగిన తర్వాతే ఆ ప్రభలు ఆ తెల్లవారు ఇక బయలుదేరుతాయి అన్నమాట అక్కడికి, కొండకాడికి. ఇక ఇలా కరెంటు ప్రభ ఈ ప్రభ ఏంటంటే మా అమ్మాయి వాళ్ళు ఇల్లు అద్దెకుంటున్నారు కదా, వాళ్ళు కట్టిన ప్రభ అనమాట ఈ ప్రభ. ఇక ఇదేమో ఇది ఒక చిన్న ప్రభ, వేరే వాళ్ళదనమాట. ఈ ప్రభ చిన్నదనమాట. ఇప్పుడు ముందు చూపించా కదా మా అమ్మాయి వాళ్ళ ఇంటి వానరోళ్ళు కట్టించిన ప్రభ అనమాట. ఇంక ఇదిగోండి ఇక ఆ లైన్లో వెనక పక్క బజార్ అనమాట. ఈ బజారు ఆ లైన్లో 9 ఉంటాయండి ప్రభలు, పెద్ద పెద్ద ప్రభలు అనమాట. అటువైపు 9 దాకా ఉంటాయి అనమాట. ఇక ఏంటంటే ఇక పెద్ద పెద్ద బడ్జెట్లో కట్టాయి అనమాట. అవతల పక్క బజార్లో కట్టినవన్నీ. మామూలుగా ప్రోగ్రామ్స్ పెడతారు, అలాగే పాట కచేరీ, డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ పెడతారనమాట. అసలు పొంగళ్ళు పెడతారు, పూజ చేస్తారు, అన్నదానం చేస్తారు. అంటే ముందు చేసే ఉత్సవం అనమాట ఇక్కడ. కోటప్పకొండ తిరణాలు తెల్లవారైతే ఆ ముందు రోజు జరిగే ఉత్సవం అనమాట అక్కడ. ఇలా చేస్తారండి. ఇంక ఇదిగోండి సమారాధన కూడా చేస్తారని చెప్పే కదా. ఇంక భోజనాలు స్టార్ట్ అయినాయి.
ఇక మేము కూడా భోంచేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అంటే ఇక్కడ చిన్న శివాలయం అనేది ఒకటి ఉంటుందండి, సేలో తిరణాలన్నా కదా ఇందాక, అలాగే ఈ చిన్న శివాలయం ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఉంది, అక్కడ చేస్తారనమాట. ఈ ప్రాంగణం అంతా ఆ స్వామివారి ప్రాంగణమే మొత్తం. అయితే వెజిటబుల్ పలావు, అన్ని రకాల కూరలు బాగా చేశారండి. అసలు ఊరబంతి అనమాట, ఎంతమంది వస్తే అంతమందికి పెడతారు భోజనం కూడాను. ఇక ఊరబంతి కింద లెక్కేనండి. పప్పు, గోంగూర, వంకాయ, అలాగే కేసరి, బజ్జీ, వెజిటబుల్ పలావు, కుర్మా, అలాగే పెరుగు చట్నీ ఇవన్నీ పెట్టారండి. పచ్చడి కూడా పెట్టారు. అయితే మనం తినవరకే పెట్టించుకోవాలండి, ఎందుకంటే అన్నం అనేది వేస్ట్ చేయకూడదు కదా. ఇక నేనంటూ ఏం తినలేదులేండి, కొంచెం అంత పలావ్ పెట్టించుకున్నాను. ఇక మా మనవాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక నేను కూర్చొని తింటున్నాను అనమాట. ఇక మా వాళ్ళు అందరూ మాకు అందిస్తున్నారు, మా అమ్మాయి మా వారు మాకేం కావాలో అవి అందిస్తూ ఉన్నారు. ఇక కూర్చొని భోంచేస్తున్నామండి. చాలా బాగా జరిగిద్దండి, చాలా అంటే చాలా బాగా జరిగిద్ది. ముందు సంవత్సరం కూడా వీడియోలో పెట్టానండి, మీరు చూసారో లేదో నాకైతే తెలీదు. ముందు సంవత్సరంలో కూడా పెట్టాను, ముందు సంవత్సరం అప్పుడు కూడాను. ఇంక ఇదిగోండి, ఇక ఇప్పుడిప్పుడే ఈ ఈ బజార్ నుంచి ఇంకా ముందు బజార్లో 9 దాకా ప్రభలు కడతారని చెప్పా కదండి. ఇంక ఈ బజార్ నుంచి అవతల పక్క బజార్కి వెళ్ళాలన్నమాట. ఇంకా అదిగోండి సొంతిల్లు వాళ్ళు అందరూ ఉంటారు కదండి, ఇంక వాళ్ళందరూ చక్కగా లైటింగ్ వేసుకున్నారండి. అది బాగా నచ్చి నాకు బాగా సంతోషం అనిపించింది అనమాట. ఎంత బాగా చేసుకుంటున్నారు ఈ ఈ పురుషోత్తపట్నం వాళ్ళు, ఎంత అదృష్టవంతులు అని ఎంత సంబరపడ్డానోనండి నేనైతే. ఎంత బాగా చేసుకుంటున్నారండి అక్కడ. అసలు ఇంటికి లైటింగ్ కూడా వేసుకున్నారంటే వాళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారో చూడండి. అదిగోండి అటువైపు కూడా లైటింగ్ వేసుకున్నారు ఇంటికి. ఇవన్నీ సొంత ఇళ్ళు అనమాట వీళ్ళందరూ. అసలు చాలా రైతు ఎక్కువ అండి ఈ బజార్ వరకు, రైతు వారీగా ఎక్కువ అనమాట. ఇంకా రైతు వారీగా పంటలు అవన్నీ పండించుకుంటూ ఉంటారనమాట. వేరే అంటూ ఏం వ్యాపారాలు అవన్నీ ఏమి ఉండవండి వాళ్ళకి, ఇక రైతు వారీగా ఎక్కువ అనమాట. అందుకే అంతంత ఖర్చు పెట్టి కూడా బాగా చేస్తారండి, లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. అలాగే డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. ఈ ప్రభలకంటూ డొనేషన్లు కూడా ఇస్తూ ఉంటారనమాట. అసలు ఇంకా అక్కడ కొండకాడైతే స్వామికి అబ్బో అసలు ఎంత బాగా చేస్తారోనండి, ఇంకా బాగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఊరక నిలబెట్టి ఇక సమారాధనలాగా చేస్తారనమాట. ఊరక ప్రభలను నిలబెట్టి ప్రోగ్రాంలు, పాట కచేరీలు అవన్నీ పెట్టి ఊరక పండగలాగా చేసుకుంటారు. ఇంక మళ్ళీ అక్కడ ఉత్సవం వేరండి, అక్కడ వేరేగా చేస్తారు. అక్కడంతా అక్కడంతా ఇక్కడ చేయరనమాట, ఇంకా బాగా చేస్తారు. ఇంకా ఇంకా ఇదిగోండి, ఇక మేము ఇంకా అన్ని వరుసలను చూసుకుంటూ వస్తున్నాము. ఇదిగోండి ఇంక వెనక పక్క బజార్లో అని చెప్పా కదా, ఇది ఫస్ట్ ప్రభ అనమాట. ఈ ప్రభ బయలుదేరిన తర్వాతే ఇక వెనక మాల 9 ప్రభలు అని చెప్పా కదా, ఈ ఫస్ట్ ఈ ప్రభ ఉంటుంది అనమాట. ఇది ముందు బయలుదేరాలి, ఆ తర్వాతే ఇక కతిమాయి బయలుదేరుతాయి అనమాట. ఒకదానమ్మట ఒకటి అలా ఉంటాయి అనమాట. 9 ప్రభల దాకా ఉంటాయండి. ఇంక ఇదిగోండి ఇట్లా వరుసనే ఉంటాయండి, మీకు క్లారిటీ కోసం కొంచెంగా చూపిస్తున్నాను. ఇక ఒకదానమ్మట ఒకటి జనరేటర్లు లారీల మీదకి ఎక్కించి ఇంకా చక్రాలు, ఇవ్వండి రాళ్ళు చక్రాలు అనమాట. అవి చెక్కవి కాదండి, రాతి చక్రాలు. ఇక ఇలా లంగర్లు వేసి బాగా కడతారండి. అసలు అటు అసలు నాకైతే భలే భయం వేసింది, పక్కకి వెళ్ళేటప్పటికి చాలా భయం వేసింది. ఇవ్వండి పెద్ద పెద్ద జనరేటర్లు, లారీలు, అసలు ఎంత జనం అండి. అసలు తెల్లవారుజామున దాకా జనం, ఆ పాట కచేరీలు మా ఇంటి దాకా వినపడతానే ఉంటాయండి ఈ కచేరీ. అసలు అంత పెద్ద డీజే సౌండ్లు కదా, ఇంక బాగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట మా ఇంటి దాకా. ఇంక ఇదిగోండి ఇది 2వ ప్రభ, ఇక ఇదేమో వెనకమాలదేమో 3వ ప్రభ. ఇంకా ఇదిగోండి ఇంక వీళ్ళు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారంటండి. ఈ అబ్బాయి డి జోడీలోనూ డి ప్రోగ్రాంలో చేశాడంట ఈ అబ్బాయి. ఇంక వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి పెట్టారండి. మా పాప చెప్తుంది, మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళ వానరోళ్ళు ఉన్నారు కదా, ఇలుగల్లోళ్ళు, వీళ్ళు అంటే ఒక దగ్గరగా ఉండి చేసుకుంటారనమాట. అందరూ కలిసి చక్కగా చేసుకుంటారండి. అయితే ఆ ప్రభలు కట్టేటప్పుడు కూడాను మన ఇష్టం అండి, మనం వెళ్ళి ఆ ప్రభ కట్టేటప్పుడు మనం ఎంతో కొంత సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారండి. అలాగా ఒక్కళ్ళతో అవ్వదు కదండి పని అనేది. ఒక ప్రభ తయారవ్వాలంటే ఎంతోమంది చేతులు కలిస్తేనే కదా, ఇదిగోండి ఎంతోమంది చేతులు కలిస్తేనే కదా ఇంకా ఆ ప్రభ తయారయ్యేది. అలాగే ₹1 ఆశించకుండా చక్కగా చేసుకుంటారండి, ఒకళ్ళకొకళ్ళు బాగా చేసుకొని అట్లా సిద్ధం చేసుకుంటారనమాట. ఇదేమో 3వ ప్రభ అనమాట.
ఇక అలా వరుసనే ఉంటాయండి ఎంచక్కాను. ఇదేమో ఈ విష్ణుమూర్తి ఆలయం ఏదో ఉందండి ఈ గుడి దగ్గర ఈ ప్రభ అనమాట. అయితే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టారనమాట, పాట కచేరీ. ఇంకా ఇదిగోండి ఈ దేవాలయం. అసలు గుళ్ళు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటాయండి గుళ్ళు ఈ పట్టణంలో. దాదాపు ఒక 8 గుడులు దాకా ఉన్నాయండి, ఇట్లా చిన్న చిన్న గుళ్ళు. అసలు బాగుంటాయండి గుళ్ళు కూడాను. చిన్న గుళ్ళు అయినా కానీ బాగా శక్తివంతమైన గుళ్ళు. మనం ఏదన్నా అనుకున్నా కూడా చక్కగా నెరవేరుద్దండి. ఇంక ఇదిగోండి ఇదేమో ఇప్పుడు ముందు పాట కచేరీ పెట్టారు కదా, ఆ ప్రభ వెనకాల ప్రభ ఈ ప్రభ అనమాట. ఇక అలా ఒకదానమ్మట ఒకటి రెడీ అయినట్టుగా వెళ్ళిపోతాయి అనమాట. ఇక అయిపోయినట్టుగా వెళ్ళిపోయిన తర్వాత ఇక దాని వెనకమాల ఉన్న ప్రభలు, అలాగే దాని వెనకమాల ఉన్న ప్రభలు రెడీ చేసుకొని ఎంచక్కా మొత్తం అక్కడికి చేరుతారండి. ఇక మేము కూడా అన్నీ చూసుకొని ఇక బయలుదేరి వచ్చేటప్పటికి దాదాపు మేము 12 అయిందండి ఇంటికి వచ్చేటప్పటికి. రాత్రి దగ్గర 11 అట్లా అయింది. ముందు భోజనాలు పెట్టారని చెప్పా కదండి, ఇంక వాళ్ళు కూడా అన్నీ సదిరేశారనమాట. ఇక అంత టైం అయిందనమాట. ఇక ఇదేమో 4వ ప్రభ అనమాట ఇది. ఇక ఇక్కడ కూడా ఎంతసేపు ఉండలేదులేండి, ఇక కొంచెం చూసుకొని ఇక వచ్చేసాము. అయితే 3 ప్రభలు బాగా గట్టి కట్టారండి. దాదాపు 50 లక్షలు 60 లక్షలు అట్లా అయినాయి అంట 3 ప్రభలు గట్టి. చాలా రైతు వారీగా ఎక్కువ అండి. చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, రైతు వారీగా చేసేవాళ్ళు ఎక్కువ అనమాట. అందుకే అన్ని లక్షలు ఖర్చు పెట్టైనా చేస్తారనమాట. ఇంక ఇదిగోండి చిన్న గుడి ఉందని చెప్పా కదా, ఈ గుడేను. ముందు వెళ్ళేటప్పుడు నేను తీసుకోవటం మర్చిపోయానండి. చిన్న క్లిప్పింగ్ తీసి చూపించడం బాగుండేది, నేను మర్చిపోయాను. అప్పుడు దేవస్థానం గుడి తలుపులు తీసే ఉన్నాయండి. నాకు చెప్తా ఉంటా కదా, ఇదిగోండి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. మతిమరుపుతో అలా అసలు ఏది ముందు తీసుకోవాలో ఏది వెనక తీసుకోవాలో కూడా గుర్తుండి సావదనమాట నాకు. ఎందుకు అంత మతిమరుపు. ఇంకా గుడి తలుపులు మూసేసి ఉన్నాయి అన్నమాట. ఇక మేము వచ్చేటప్పటికి ఇక మేము కారు వేసుకొని ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర అనమాట. శాలలో నుంచి వెళ్తే దగ్గర అనమాట. వీడియోని చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్నీ ఇలాగే ఆదరిస్తారని, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మా ఏరియాలో ఎలా జరిగిద్ది అనేది కూడా చక్కగా చూపిస్తున్నాను. చక్కగా మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. మీరు కూడా చూస్తారు కదా అని కొంచెంగా యాడ్ చేసి చూపిస్తున్నానండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం మీరు ఏమనుకోవద్దండి. ఏంటి ఇలా ఇచ్చింది ఈసారి వాయిస్ ఓవర్ అని చెప్పి అనుకోవద్దు. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఇంకా కట్ చేయటం ఎందుకులే అని చెప్పి ఎలా ఉందో అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చింది పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఇక రిటర్న్ అయ్యి మా ఇంటికి బయలుదేరుతున్నామండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే అండి, బాయ్ అండి.